చేయకుండా ఉంటున్నాం, కొన్ని కార్యాలు మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఒక మిషనరీగా నేను మీతోటి తెలియపరిచేది ఏంటంటే, క్రీస్తు నిమిత్తం వచ్చినటువంటి నిందలు కానీ, అవమానాలు కానీ, శ్రమలు కానీ మనం ఎదుర్కొందాం. దానికోసమే మనం పుట్టాం, దానికోసమే మనం పెరుగుతున్నాం, దానికోసమే యేసు ప్రభువు మనల్ని నమ్మి ఉన్నారు. మరి అరిమతయి యోసేపు గారు మీకు తెలుసు. అరిమతయి యోసేపు గారు, ఆయన ఊరు పేరు అరిమతయి. యోసేపు గారు మీకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు 11 మంది ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆయన ఎన్ని శ్రమలు పొందారో తెలుసండి. అరిమతయి యోసేపు గారు కూడా. అరిమతయి యోసేపు గారు ఆ దినాల్లో ఏం జరుగుతుందంటే 11 మంది శిష్యులు కనబడలేదు, ఒక శిష్యుడు మాత్రం ఉన్నాడు, 10 మంది కనపడతల్లా.